రోజు ఆలు సాగు, అదే బాంబే చట్నీ అండి ఆలుది. తర్వాత పూరి అనమాట చేస్తున్నాను. ఇది రేర్గా చేస్తానండి, హెవీ క్యాలరీస్ ఇది పూరి. అందుకని సగము గోధుమ పిండి, సగము మైదా కలుపుతానండి. రవ్వ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి వేయించుకొని మెత్తగా అయిపోయిందండి. ఇది ఉప్పు వేసేసాను. ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. ఇది ఆలు ఉడకపెట్టి చిదుముకున్నానండి. బాగా ఇదిగా ఉండాలి, ఈ విధంగా ఉండాలన్నమాట. ముక్కలుగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు బేసన్ అట్ట ఉండలేదు కదా, శనగపిండి ఇది కలుపుకొని పెట్టుకున్నానండి. ఇది బాంబే చట్నీకి ఇదే ఉంటుంది మెయిన్గా. ఇప్పుడు దీంట్లో వేసేసాం కదా, ఇది ఉల్లిపాయలు, టమాటా అండి, సగం టమాటా వచ్చిందే వేస్తున్నానండి. టమాటాలు మెత్తబడాలి కొద్దిగా 5 నిమిషాలు. ఈలోగా పిండి కలిపి పెట్టుకున్నానండి. పిండి ఒక అరగంట ముందే నానబెట్టుకున్నాను అనమాట. గోధుమ పిండి, మైదా పిండి, రవ్వ, ఒక 2 స్పూన్ల రవ్వ, తర్వాత వచ్చి కొద్దిగా పంచదార అనమాట వేసి కలుపుకున్నాను. ఇది ఒక 1/2 అవర్ అయిపోయింది. ఇప్పుడు పూరీలు చేసేస్తానండి. ఈ సాగు అయిన తర్వాత పూరీలు చేసేస్తాను. కొంచెం మెత్తబడాలి టమాటాలు. చూడండి, కొంచెం పచ్చికరివేపాకు వేసేస్తున్నాను. ఇప్పుడే పోసుకొచ్చానమాట పై నుంచి. ఇప్పుడు ఇది ఆలు సాగు వేసేస్తున్నాను. మనం ఆలు ఉడికిపెట్టి మెత్త చేసుకున్నాము కాబట్టి దీనికి ముక్కలుగా ఉండదండి, ఇలాగే ఉంటుంది అనమాట. అది బాంబే చట్నీ కానీ ఈ ఆలు సాగు అంటారు. పూరీల్లోకి ఇది బాగానే ఉంటుందండి. ఇది ఇప్పుడు ఒకే రకమైన వెరైటీ కాకుండా ఇప్పుడు ఈ శనగపిండి ఇది పెట్టుకున్నాను కదా, అది కూడా వేసేస్తానండి. ఇది కొద్దిగా నీళ్లు కలిపి దాంట్లో వేసుకోవాలన్నమాట. ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలండి. ఇది నీళ్ళు వేయాలి దీంట్లో. అండి అవుతుంది. కొద్దిగా కస్తూరి మెత్తి కూడా వేసుకోవాలండి, ఫ్లేవర్గా ఉంటుంది, బాగా కమ్మదనాన్ని తీసుకొస్తుంది అనమాట కర్రీకు, సాకు. ఇప్పుడు వచ్చింది, కొత్తిమీర చల్లుకుందాము. ఇది సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు చేసేస్తే అయిపోతుందండి. ఇది ఏం లేదు, శనగపిండి మాత్రము అది పచ్చిగా ఉంటుంది, అది కొద్దిగా వేగిపోతే సరిపోతుందండి. ఉడికిందంటే సరిపోతుంది. ఇది ఆలు సాగు అండి. చపాతీలో కానీ, పూరీలో కానీ, దోశల్లో కూడా చాలా బాగుంటుందండి. మసాలా దోశల్లో కూడా చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు చూశాను, హోటల్లో కూడా పెట్టారు. ఇది చూసి ఇంట్లో వచ్చి నేను చేశాను అనమాట. బాగానే వచ్చింది, బాగుంది కూడా, రుచిగా టేస్టీగా ఉందండి. కాబట్టి మీరు చేయండి, చూడండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని చివరి దాకా చూసి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. బాగుంది అనిపిస్తే ఈ రెసిపీ మీరు ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు, మీకు ఇష్టమైన వాళ్ళకు, ముఖ్యమైన వాళ్ళకు షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రము తప్పకుండా అందరూ ఈ ఛానల్ చూసిన వెంటనే లైక్ చేసేయండి. ఇది సిమ్లో పెట్టి చేయాలండి, ఒక 5 నిమిషాలు అవుతుంది. ఇది చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇది ఇలా గరిటె జారుగా ఉండాలన్నమాట. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. ఇలా మనం ముక్క వేసి ఉంచినామంటే దీనికి అతుక్కొని రావాలన్నమాట. అలా ఉంటుంది. ఇది గరిటె జారుగా ఉండాలి. ఇలా మన దోశల పిండి ఉంటుంది కదా, అలా గరిటె జారుగా ఉండాలి. ఇలా ఇంత బాల్స్ చేసుకున్నానండి పూరీలది. ఇప్పుడు ప్రెషర్తో ప్రెస్ చేస్తాను. ఆయిల్ వేసుకుంటున్నాను డీప్ ఫ్రై చేయడానికి. ఇది కొంచెము హై క్యాలరీ ఫుడ్ అండి. ఇది ఇవి బాగా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు మంత్లీ వన్స్ ఒకసారి చేసుకోండి చాలు. కొంచెం వీక్గా ఉన్నవాళ్ళు
వీక్లీ ట్వైస్ కానీ వన్స్ కానీ చేసుకోండి. ఇది కాస్త హెవీ క్యాలరీ అండి, హై క్యాలరీ, ఇది రిచ్ క్యాలరీ ఉంటుంది ఇది. ఎందుకంటే కాస్త మైదా కూడా కలుపుతుంది కాబట్టి, మైదా గోధుమ పిండి ఉంది, అదే కాకుండా హెవీ మనం డీప్ ఫ్రై చేస్తున్నాము. అందుకని ఇది కాస్త వెయిట్ ఉన్న వాళ్ళు మంత్లీ వన్స్ ఆర్ 2 months ఒకసారి చేసుకోండి. ఆయిల్ వేడవుతుంది, అంతలో ప్రెస్ చేసుకుంటానండి పూలి. ఇది అయిపోయింది, కన్సిస్టెన్సీ పూర్తిగా అయిపోయింది అనమాట, చిక్కబడింది. ఇంత చాలు అనమాట, మరీ ఎక్కువ చిక్కపడద్దు, ఇంత చాలు. అయిపోయిందండి ఇది. దింపేసి ఆఫ్ చేస్తున్నాను స్టవ్. చూడండి, పూరి ప్రెస్సర్తో అన్నీ ప్రెస్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేయించుకుంటాను. ఒక్కొక్కటిగా వేసుకుంటామండి. ఒకసారి వేగిన తర్వాత సెకండ్ టర్న్ చేయాలండి. వేసిన వెంటనే టర్న్ చేయకూడదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది హెవీ క్యాలరీ అండి, ఎందుకంటే నేను డైలీ ప్రిపేర్ చేయను, ఫ్రీక్వెంట్లీ మనం యూజ్ చేయడానికి బాగుంటుందండి. చెప్తున్నాను, రిచ్ క్యాంట్, కొంచెం వెయిట్ ఎక్కువ అవుతుంది. ఇది రిచ్ క్యాలరీ అనమాట, డైలీ ప్రిపేర్ చేయనండి నేను. మనము పిండి సరిగ్గా కలుపుకుంటే నూనె ఎక్కువ లాగదండి. మనం కొంచెం పల్చగా కానీ మరీ గట్టిగా కానీ వేసినప్పుడు పిండి నూనె లాగుతుంది అనమాట, పీల్చుకుంటుంది ఎక్కువ. అందుకే నేను కిచెన్ పేపర్ పెట్టడం లేదు. నేను సరిగ్గా కలిపాను కాబట్టి పిండి తడిపి ఒక 15 minutes అనే ఉండాలండి, కనీసం 15 minutes ఉండాలి. ఉంటే బాగుంటుంది అనమాట, చక్కగా వస్తాయి పూరీలు. మరి మైదా చేసుకుంటే ఇంకా బాగా పొంగుతుందండి. నేను పూర్తి మైదా వేయలేదు, నేను వచ్చింది ఒక 25% మాత్రమే వేసాను అనమాట మైదా. ఇలా మనము చేస్తే నూనె పీల్చుకోదు అనమాట, తక్కువ నూనె పీల్చుకుంటుంది. ఇలా ఒకసారి చపాతీలన్నీ చేసుకొని వేయించుకుంటే ఈజీగా అయిపోతుందండి. పూర్తి మైదాతో చేస్తే రుచిగానే ఉంటాయి, కానీ అయితే మాకు ఎక్కువ ఇష్టం లేదండి పూర్తి మైదాతో. అందుకనే గోధుమ పిండి కలుపుతాను, రవ్వ కలుపుతాను, కొద్దిగా పంచదార అన్నమాట, అంతే. ఉప్పు, 1 స్పూను నెయ్యి కలుపుకొని ఒక 15 నిమిషాలు సెట్ చేసి పెట్టేస్తే చక్కగా ఇది అవుతుందండి. అయిపోయిందండి. ఈ తర్వాత వేడికి వచ్చిన ఒలుగు చేస్తాను. స్టవ్ కట్టేస్తున్నాను. వేడి టిఫిన్ రెడీ అండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ మాది. చూడండి, బ్రేక్ఫాస్ట్
రిచ్ క్యాలరీ కాబట్టి దీనికి కీర ఒకటి ఉంటే బాగుంటుందండి, అందుకని కీర పెట్టాను. ఇది ఆలు సాగు, అది మామిడి పండు అండి, ఒక ఫ్రూట్. ఇప్పుడు చూడండి, ఇది కంప్లీట్ రిచ్ క్యాలరీ ఫుడ్ అన్నమాట. పూరి ఆలు సాగు లేకపోతే బాంబే చట్నీ అనమాట. ఇది ఇలా ఉండాలండి, ఇలా ఉండాలన్నమాట, ఇలా గరెక్ట్ అడుగా ఉండాలి ఈ చట్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి మీరు చేసుంటారు పూరి మామూలుగానే, మీరు చూసి ఈ విధంగా చేసి బాగుంది అనిపిస్తే కామెంట్ చేయండి, బాగుందో లేదో వచ్చిందో అని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓపిక్గా ఎంతసేపు చూసినందుకు సో మెనీ థ్యాంక్స్ అండి. హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటాను. థ్యాంక్స్ అండి.